అయితే ఆ రోజులలో వారు ప్రధానమంత్రి అయిన వెంటనే వారికి ఉన్నటువంటి ఎజెండా ఏంది? సాగునీరు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, కరెంటు లేదు ఆ రోజులలో. మరి వ్యవసాయం అభివృద్ధి చెందాలి, అన్ని గ్రామాలలో వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, 3 పూటల తిండి గింజలు రావాలి, ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుందో ఆ ప్రాంతంలో అన్ని పంటలు. ఇప్పుడు సపోజు మన తెలుగు రాష్ట్రాలలో వరి, బియ్యము, నార్త్ పోతే గోధుమలు, కొన్ని ప్రాంతాల్లో పోతే జొన్నలు, ఇట్లా తినే బండారాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ పండించాలి అని ఆ రోజులలో మనం తినాలంటే కూడా తిండి దొరకని ఆ యొక్క పరిస్థితులలో నెహ్రూ గారికి ప్రధానమంత్రి కాగానే ఆ రోజులలో ఇది పెద్ద ఇది చిన్న సమస్య కాదు, ఇది పెద్ద సవాల్, ఇది సవాలు ప్రధానమంత్రి గారికి. అయితే వారు ఏం చేశారంటే అన్ని భారతదేశంలో అన్ని గ్రామాలలో సస్యశ్యామలం కావాలి, ప్రతి వాడికి 3 పూటలు తిండి దొరకాలంటే వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాలి అని ఆ రోజు మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజున వారు ప్రాధాన్యత వ్యవసాయానికి పెట్టుకోవడం జరిగింది. వ్యవసాయానికి పండించాలంటే 2 కావాలి, ఒకటి నీరు, ఒకటి కరెంటు. అందుకే వారు ఏం చేశారు, ఇమ్మీడియట్లీ కరెంటు కావాలి, నీరు కావాలి కాబట్టి ఇమ్మీడియట్లీ వారు డ్యామ్ల యొక్క ప్రాధాన్యత పెట్టుకోవడం జరిగింది. అందుకే మన కృష్ణా పరివార ప్రాంతం ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజు మన ప్రాంతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం 2 డ్యాములు ఇమీడియట్లీ దాన్ని టేకప్ చేసి దానివల్ల వాటర్ సోర్స్ను పెంచుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేదానికి ఆ డ్యామ్ల నిర్మాణం, దానితో పాటు కరెంటు ఉత్పత్తి కూడా అక్కడ. అంటే డ్యాము నిర్మించాలి అని అంటే డ్యాము వల్ల నీళ్లను అక్కడ డ్యాములో నిలుపుకొని దాన్ని వ్యవసాయంగా వాడుకోవాలి, అక్కడనే విద్యుత్ కూడా జనరేట్ చేయాలి. ఆ రోజులలో నెహ్రూ గారు దూరం ఆలోచనతో ఇవన్నీ ఇమ్మీడియట్లీ వారు ఆ రోజులలో మన నాగార్జున సాగర్, శ్రీశైలం స్టార్ట్ చేసి అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ విద్యుత్తుని ఎట్లా డెవలప్ చేయాలి, విద్యుత్ డెవలప్ అయిపోతే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రణాళికతో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఇదంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ క్రమంలో అభివృద్ధి చెందుతుంది భారతదేశం, దినదిన అభివృద్ధి చెందుతుంది. మరి అలాంటి పరిస్థితిలో నుంచి ఏంది ఎఫ్సిఐ అంటే మనకు ధాన్యము, మనము తిన్న గింజలు మనం తిన్నది కాక అదనంగా ఎప్పుడన్నా కరువు వచ్చే, అంటే నీళ్లు లేక వర్షాలు లేక ఎప్పుడైనా కరువు వస్తే మళ్ళీ ధాన్యము ఉండాలి, భారతదేశంలో అన్ని గ్రామాలకు పంపించే విధంగా ధాన్యం ఉండాలని ఆ రోజులలో మరి జవహర్లాల్ నెహ్రూ గారు దూరం ఆలోచనతోటి ఎఫ్సిఐ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఎఫ్సిఐ వల్ల ధాన్యము నిల్వలుంచుకోవడానికి, ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు సూపర్ బజార్ బియ్యం వస్తున్నాయి చూడండి గవర్నమెంట్ పరంగా ఫ్రీగా, అది ఎఫ్సిఐ ఆ రోజు నెహ్రూ గారు ముందు జాగ్రత్తలో ఆ గోదాంలో ఏర్పాటు చేసింది కాబట్టి ఆ ధాన్యమే ఇప్పుడు మన సూపర్ బజార్లలో ఇచ్చే బియ్యం అవే ఎఫ్సిఐ ద్వారా వచ్చే బియ్యమే. సెంట్రల్ గవర్నమెంట్లో అట్లా తయారు చేసి పెట్టారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు. అంటే ఎంత ముందు చూపు చూడండి, ఆ రోజు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం యొక్క జనాభా 40 కోట్లు, ఈరోజు భారతదేశం యొక్క జనాభా 140 కోట్లు. ఈ 76 సంవత్సరాలలో 40 కోట్ల నుంచి 140 కోట్ల జనాభా ఈరోజు భారతదేశము ప్రజానీకము ఉంది ఈ రోజున. కాబట్టి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇండస్ట్రియల్గా కూడా అభివృద్ధి చేసుకోవాలని, అంటే మనమే అన్ని ఉత్పత్తులు చేసుకోవాలి, సూది కానీ ఏదైనా దారం కానీ బట్ట కానీ ఏదైనా మనము ఒకరి మీద డిపెండ్ కావద్దని మన దేశంలో ఉన్నటువంటి వసతులను ఈ రకంగా ఏర్పాటు చేసుకొని క్రమక్రమంగా 16 సంవత్సరాల్లో
వారు అనేక ఇలాంటి ముందు చూపు జాగ్రత్తలు ఇట్లా ఆ రోజు తీసుకోవడం జరిగింది. అందుకే చూడండి, నేను ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే విషయం స్పష్టంగా అడుగుతున్నది మీ అందరికీ కూడా. మీరు నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ రోజున నాకు నోటికున్నటువంటి నాగార్జున సాగర్ అట్లాగే శ్రీశైలం డ్యామే కాకుండా అది ఇంకోటి బాగ్రా నంగల్ అది ఆ డ్యామ్ కూడా వారు నిర్మించారు. ఇట్లా ఇంకా బహుశా ఇంకా చాలా ఉండుంటాయి. దాని తర్వాత క్రమంగా ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ డ్యాములు ఎక్కడ చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన దగ్గరనే చెప్తున్నాను. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ హనుమంతరావు గారు చెప్పారు ఇంత మొదలు శ్రీరామ్ సాగర్. అట్లాగే మా దగ్గర మంజీరా డ్యామ్, సంగారెడ్డిలో మంజీరా డ్యాము కట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన తర్వాత అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారే కేంద్రంలో ఓకే. అయితే ఏదో నా కుటుంబమే కదా, నెహ్రూ గారి కుటుంబమే కదా. ఆ రోజు అక్కడ కూడా చూడండి, మంజీరా డ్యాము తాగునీటి కోసం కట్టడం జరిగింది. తాగునీటి ఎక్కడి దాకా వస్తుంది? హైదరాబాదు రాజధానిలో తాగునీటి సమస్య ఉండొద్దు, హైదరాబాదు డెవలప్ కావాలంటే ఫస్ట్ తాగునీటి సమస్య కొరత తీరాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజీరా డ్యామ్ కూడా కట్టడం కూడా జరిగింది. దాని తర్వాత చూడండి, మన సింగూరు డ్యామ్ కూడా కట్టడం కూడా జరిగింది. ఆ రోజు మా దగ్గర బాగారెడ్డి గారు ఉండి, పి రామచంద్రారెడ్డి గారు ఉండి, ఆ టైంలోనే మంజీరా సింగూరు డ్యామ్ కూడా ఇటు జంట నగరాలకు వ్యవసాయానికి కొంత మెదక్కు ఇవ్వడానికి ఏది గణపుర ఆయకట్టు కానీ ఏడుపాయల జాతరకు కానీ ఇట్లా సింగూరు డ్యామ్ ఇట్లా ఈ రకంగా. కాబట్టి మేము ఒక ప్రశ్న బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నాం. మీరు ఈ 70 ఏళ్లలో ఏం చేశారు అని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, బండి సంజయ్ గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు కూడా మాట్లాడతారు, హరీష్ రావు గారు కూడా మాట్లాడతారు. 70 ఏళ్లలో ఏం చేశారు అని అంటే, ఈ ప్రాజెక్టులు ఆనాటి నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే కంటిన్యూటీగా మరి మనకు ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, ఇదంతా నడుస్తూనే ఉంది సిస్టమ్ అంతా. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఆ రోజు మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు వీళ్ళు తాగిన వాళ్ళే కదా. కిషన్ రెడ్డి గారు కూడా మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు తాగిండ్రు. మళ్ళా కేసీఆర్ గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్ళు తాగిండు, కేటీఆర్ కూడా తాగిండు, హరీష్ రావు గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్లు తాగారు. ఈ 2 డ్యాములు ఎవరి పరిపాలన వచ్చినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వచ్చినాయి. ఇది మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ కదా, మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ ఇదంతా. ఇదేదో మేమేదో కళ్ళబొల్లి మాటలు చెప్తలేదు, ఇది వాస్తవాలు కాబట్టి మీకు చెప్తున్నాం. మీరు చెప్పండి, మేము జీవితం మొత్తంలో సింగూరు మంజీరా డ్యామ్ నీళ్లు తాగలేదు, ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం రాలేవని మీరు ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీ కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లోనే ఉన్నారు కదా, హైదరాబాద్లో కొన్ని ఏళ్ళు మంజీరా డ్యాము నీళ్లు సింగూరు నీళ్ళు వచ్చినాయి కదా, ఆ నీళ్లు వారు తాగిరు కదా, తాగలేమని చెప్పగలుగుతారా? నేను తాగనే లేను. నేనేమంటున్నా అంటే, మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఏదైనా మాట్లాడుకోండి, అది వేరు. కానీ ఏం చెయ్యలేదు అనే మాట మీరు అనొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది.